హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మష్రూమ్ మిల్క్ కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ మష్రూమ్ కర్రీలో మనం పాలు వేసి చేసుకుంటాము. చాలా టేస్టీగా, చాలా క్రీమీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా ఉంటుంది ఈ మష్రూమ్ మిల్క్ కర్రీ అనేది. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి టేస్టీ అయిన మష్రూమ్ మిల్క్ కర్రీని మీరు ప్రిపేర్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేస్తే మీకు ఎక్కడ ఎలా అనేది అర్థం అవ్వదు, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్, చూడండి, నేను దానికోసం ముందుగా ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకున్నాను. దీంట్లో మనకి ఒక 12-13 మష్రూమ్స్ ఉన్నాయి అంతే ఫ్రెండ్స్. దాన్ని నేను చూడండి వాటర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే అలానే ఉంచుకున్నాను. తర్వాత నేను దానిపైన ఉన్న పొరని అనేది ఈ విధంగా చేతితోటి అలా అంటూ ఉంటే వెళ్ళిపోతుంది. ఆ పొర ఉన్నట్లయితే మనకి ఫ్రెష్గా అనిపించదు, అది లేచిపోయినట్లయితే మనకి ఆ పొర అనేది బాగుంటుంది. అన్నింటికి నేను ఈ విధంగా తీసుకున్నాను. పైన పొర అనేది తీసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. అన్నింటినీ చూడండి ఈ విధంగా తీసుకోవాలి. మీరు చేత్తో పైన ఇలా అన్నట్లయితే పైన పొర అనేది ఊడి వచ్చేస్తుంది. తర్వాత నేను సాంబార్ ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ ప్లేస్లో మీరు మామూలు ఉల్లిపాయలను కూడా వేసుకోవచ్చు. చూడండి, తర్వాత నేను మష్రూమ్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను కర్రీ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నింటినీ వేసుకొని మనం కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎర్రగా వేగేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత సాంబార్ ఉల్లిపాయలను అయితే వేసుకొని మనం దీన్ని బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం 2 పచ్చిమిర్చి రెబ్బలని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని వేసుకొని వీటిని కూడా మొత్తం కలిసేటట్లుగా తిప్పుకోవాలి. తర్వాత మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగడానికి సరిపడా ఉప్పునైతే ఇప్పుడు వేసుకొని ఈ ఉప్పు కూడా కలిసేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఫ్రెష్గా చేసుకున్న పేస్ట్ అయితే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. నేను ఫ్రెష్గా చేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత చిటికెడంతా పసుపునైతే వేసుకొని ఈ పసుపు కూడా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మష్రూమ్స్ ఉంటాయి, బటర్ మష్రూమ్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటన్నింటినీ కూడా మనం ఇప్పుడు ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి మిశ్రమంలోకి అయితే యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా ఈ మసాలా అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. మష్రూమ్స్కి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు మూత పెట్టుకున్నట్లయితే ఆ మష్రూమ్లో ఉన్న వాటర్ అనేవి మనకి పైకి వస్తాయి. ఆ వాటర్ అంతా పైకి వచ్చేసి అవి వినికిపోయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా వాటర్ అనేవి బయటకు వచ్చేసాయి మష్రూమ్లో ఉన్నవి. ఈ విధంగా బయటకు వచ్చేంత వరకు మూత పెట్టుకొని మనం ఉడికించుకున్నట్లయితే తొందరగా వస్తాయి మనకి వాటర్ బయటికి. ఈ విధంగా బయటికి వచ్చేసిన తర్వాత దీంట్లోకి సరిపడినంత ఉప్పు, తర్వాత సరిపడినంత కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు, కారం అనేది ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒకసారి మనం మూత పెట్టుకోవాలి. ఉప్పు, కారం అనేది దానికి పడుతుంది మూత పెట్టుకున్నట్లయితే. తర్వాత మళ్ళీ మూత తీసుకొని మనం దీంట్లోకి తగినంత మసాలాలు అనేవి వేసుకోవాలి. చూడండి, ముందుగా నేను ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇది ఎండు కొబ్బరి పౌడర్. ఈ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. గరం మసాలా అనేది చిటికెడు వేసుకున్నాను, ఫ్లేవర్ కోసం ఓన్లీ గరం మసాలా. ఈ విధంగా వేసుకొని బాగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు మూత పెట్టుకొని 2 మినిట్స్ అయితే వీటిని మగ్గించుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీంట్లోకి 1 కప్పుడు పాలు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మనం ఒక గిన్నె మష్రూమ్ తీసుకున్నాం కాబట్టి ఆ బౌల్ అంతా అన్నే పాలు అనేది వేసుకోవాలి. మష్రూమ్స్ ఒక 12-13 ఉన్నాయి అంతే ఫ్రెండ్స్ మనం తీసుకున్నవి. దానికి తగ్గట్లుగా మనం ఒక చిన్న బౌలోడు పాలు వేసుకున్నట్లయితే సరిపోతుంది. వేసుకొని మూత పెట్టుకొని మనం వీటిని అయితే ఇలాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. క్రీమీగా ఈ విధంగా ఉడుకుతుంది ఈ కర్రీ అనేది. ఇలాగ మనం పాలు వేసిన తర్వాత 4 నిమిషాల కంటే ఎక్కువ ఉడికించుకున్నట్లయితే మనకి ఫ్లేవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. పాలు వేసుకున్న తర్వాత మనం 4-3 నిమిషాలు ఉడికించుకుంటే మనకి సరిపోతుంది. తర్వాత కొత్తిమీరని కూడా వేసుకొని ఈ విధంగా మనం మొత్తాన్ని మిక్స్ చేసుకొని
ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కర్రీ అనేది మనకైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంత సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు రెగ్యులర్గా తినే కర్రీ బదులు ఇలాగ ఒక్కసారి మష్రూమ్తో చేసుకొని చూడండి. మీరు ఈ కర్రీని వదిలిపెట్టకుండా ప్రతిసారి ఇలానే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఫ్లేవరు టేస్ట్ రెండు మీకు బాగా నచ్చుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా ఎప్పుడు మీరు చేసే ప్రాసెస్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ ఫ్లేవర్ రెండు మీకు కంపల్సరీగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.